బిల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వాజేడులో ఎస్ఐ రుద్రారపు హరీష్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్ట్ లో ఆయన రివాల్వర్ తో కాల్చుకొని బలవన్మరణం చేసుకున్నారు. నిన్న ఇంటి నుంచి వెళ్లిన రుద్రారపు హరీష్ ఇవాళ రిసార్ట్ లో బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు. ములుగు జిల్లా వాజేడు మండలం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్ రిసార్ట్స్ లో గన్తో కాల్చుకొని రివాల్వర్ తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల కాలంలో మా పోలీసులకు సంబంధించినటువంటి ఒత్తిడి నేపథ్యము, ఉన్నతాధికారుల వేధింపుల నేపథ్యంలో పోలీసులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. గతంలో మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి అశ్వరాపేట ఎస్ఐని చూసాం. అదేవిధంగా బుర్గంపాడులో ఉన్నటువంటి కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరొక మందికి తిరిగి మళ్ళీ అదే అంటే మొత్తంగా నియోజకవర్గాల జిల్లాల బైఫర్కేషన్ లో ములుగు జిల్లాకు వెళ్ళినటువంటి వాజేడు ప్రస్తుతం భద్రాచలం పరిధిలో ఉన్నప్పటికీ కూడా ములుగు జిల్లాలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇటీవల గత 10 రోజుల క్రితం మాత్రం పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఇద్దరు గ్రామస్తులను, ఒక పంచాయతీ సెక్రటరీ, స్థానికుడిని కూడా పోలీసుల ఇన్ఫార్మర్ గా ఉన్నారని చెప్పేసి నెపంతో మావోయిస్టులు నేరుగా వచ్చి పోలీసుకి కూతవేటు దూరంలో స్టేషన్ సమీపంలోనే వారిద్దరిని కూడా హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన పైన కూడా ఉన్నతాధికారులు, ఎందుకంటే పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే మావోయిస్టులు సంచరించి ఇద్దరిని హతమార్చినటువంటి ఘటన పైన సీరియస్ గా ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అక్కడ దాని బాధ్యుడిగా స్థానిక ఎస్ఐ హరీష్ రావుని పైన అధికారులు కొంత సీరియస్ అయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆ కోణంలో మనస్తాపానికి గురై ఉన్నతాధికారులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారా లేక ఇతర ఏదేమైనా కారణాలు ఉన్నాయన్నది కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే ప్రధానమైన బలమైనటువంటి కారణాలు ఇప్పటి వరకు తెలియాల్సి ఉంది. మొత్తం ఓవరాల్ గా అయితే అక్కడ ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి వారి మాటల ప్రకారం చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి వాజేడు ప్రాంతంలో మండల కేంద్రానికి సంబంధించినటువంటి సమీపంలోని ఘటన మావోయిస్టులు యథేచ్ఛగా సంచరిస్తున్న నేపథ్యంలో కట్టడి చేయడంలో వైఫల్యం చెందారని విమర్శలు సైతం వినిపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో మండలింపు చర్యలు పాల్పడ్డట్టుగా ఆయన బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. సంధ్య. రైట్ సైదులు.